ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న సినిమా వారణాసి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ గ్లోబ్ ట్రాటింగ్ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. 2027 సమ్మర్లో రిలీజ్ చేయాలని శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత తెలుగు సినిమాలో భాగం అవుతున్న ప్రియాంక ఈ సినిమా పట్ల ఎంతో ఎగ్జైటింగ్ గా ఉంది. తాజాగా ది బ్లఫ్ ప్రీమియర్స్ సందర్భంగా ఆమె వారణాసి సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా వారణాసి ఈ గ్లోబ్ ట్రాటింగ్ మూవీ కోసం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమార్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టైటిల్ టీజర్, మెయిన్ క్యారెక్టర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్లకు అద్భుతమైన స్పందన లభించింది. అయితే తాజాగా ఈ సినిమాపై ప్రియాంక చోప్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా రాణించి ప్రియాంక చోప్రా గత కొన్నేళ్లుగా హాలీవుడ్ ప్రాజెక్ట్స్లో నటిస్తూ గ్లోబల్ నటిగా మారిపోయింది. ప్రస్తుతం వారణాసి సినిమాలో నటిస్తోంది. ఇది ఆమెకు రెండో తెలుగు సినిమా. గతంలో తుఫాన్ అనే తెలుగు, హిందీ బైలింగ్వల్ మూవీలో యాక్ట్ చేసింది. అది బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా మారింది. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఇప్పుడు మహేష్ బాబు సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం ఎంతో ఎగ్జైటింగ్గా ఉన్నానని ప్రియాంక చెబుతోంది. వారణాసి మూవీలో రుద్ర అనే పాత్రలో మహేష్ బాబు నటిస్తుండగా ఆయనకు జోడీగా మందాకిని అనే దేశీ గర్ల్ పాత్రలో ప్రియాంక చోప్రా కనిపించనుంది. ఫస్ట్ లుక్ పోస్టర్లో ఆమె శారీ కట్టుకొని చేతిలో తుపాకీ పట్టుకొని అందరిలో ఆసక్తిని కలిగించింది. సినిమాలో సాహస యాత్రికుడైన రుద్రకి సాయంగా నిలిచే కీలకమైన పాత్రలో ప్రియాంక కనిపించనుందని టాక్. ఇది తన కెరీర్ను నిర్వచించే సినిమా అవుతుందని ప్రియాంక చోప్రా ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన ది బ్లఫ్ అనే ఇంగ్లీష్ సినిమా విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ మూవీ ప్రీమియర్లు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రియాంక తన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతూ ఇండియాలోని బెస్ట్ డైరెక్టర్లలో ఒకరైన ఎస్ రాజమౌళి సార్తో వారణాసి సినిమా చేస్తున్నాను. ఇది నా కెరీర్ను డిఫైనింగ్ చేసే ఫిలిం అవుతుందని భావిస్తున్నాను. ఎంతో ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నాను అని తెలిపింది. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారణాసి అనేది ఫాంటసీ మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్స్ పై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 1300 కోట్ల రూపాయలు భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. 2027 ఏప్రిల్ 7న గ్లోబల్ వైడ్గా రిలీజ్ చేయనున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు.